పని చేసేట్లు ఉపయోగం తెలుపుతారు. ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మి గృహార్థనం శ్రీ వరలక్ష్మీ దేవతాయం ధూపం అగ్రయామి. ధూపం చూపించము. కృతార్థవర్తి సంయుక్తామర్దాకారం వినాశనం దీపం దాస్యామితే గృహాణం ఉదితానుభవ. దీపం చూపించు. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః దీపం సమర్పయామి. నైవేద్యం షడ్జసోపితం నానాభక్ష గులోపితం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. ఆచమనం తీసుకో. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యం చూపించండి ఒకసారి. ఘనసాగర సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పానీయం సమర్పయామి. కొన్ని నీళ్ళు చల్లినాను. కొన్ని నీళ్ళు చల్లి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దశేర్యుతం కర్పూరచూర్ణం సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని ముట్టుకోకసారి. నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహ్యం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రపుష్పం సమర్పయామి. వస్త్రపుష్పం వస్త్రాన్ని ఒక పుష్పం అత్తయ్య గారి పక్కన పువ్వేస్. యాని కాని చా పాపాని జన్వర్తరుక్రాతాని తాని తాని ప్రదక్షిణి పదే పదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ తాహ్రీమాగ్యం కృపామయాదేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నమస్తే శరణం నమ తస్కారణ్య భావేన రక్ష రక్ష జనార్దని. నమస్తే లోకైక జనని నమస్తే విష్ణువల్లభే తాహ్రీమాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకో. తోరగ్రంథి పూజ చదువుతున్నాను. కొంచెం అక్షంతలు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి. కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. పూజయాయ రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థం గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీదేవ్యై నమః పశ్చిమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః షష్ఠిం గ్రంథి పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మి ఖర్చు అవుతుందని తీసుకో.
సకల మునిగణంబులతో కూడి రమ్యమైన కైలాస పర్వత శిఖరము నానా విధంబులకు మణులు చెక్కినను పాటలను అశోకములను సురసన్నులను ఖర్జూరములు పొగడలు మొదలు పెక్కు వృక్షములతో కూడినదే. కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నానా పట్టముల ఎందు కల్పవృక్షము చేరిన రత్నమయ సింహాసనమునందు నిలువుగా కూర్చుని ఉన్నట్టి జనులు సుఖంబుగా కలిగింది వారిన శంకరుని చూచి పార్వతీదేవి కురుమునందుంచి సకల లోకంబులను ఏలుచు సకల భూతంబులని దయగలిగినట్టు యో నాథుడా రహస్యమైన పావనముగా యొక్క శుభవ్రతమును నాకు తెలుపుమని లోకమును మేలుకొన్నది ఉండనని అడిగను. అంతటా ఈశ్వరుడు పార్వతీదేవి వ్రతములలో నెల ఉత్తమమైన వ్రతం ఒక్కటి ఉన్నదని చెప్పాను. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను నసుగునని ఈ పావన వ్రతమును వరలక్ష్మి వ్రతమనబడను. ఈ వ్రతమును శ్రావణ మాసమునందు పూర్ణిమనకు ముందుగా వచ్చి శుక్రవారమును ఆచరింపవలను. ఓ పార్వతి, ఆ వ్రతము చేసిన స్త్రీలు కలుగు పుణ్యము ఫలము చెప్పేదనని ఆలకింపమని పార్వతికి పరమశివుడు చెప్పగా పార్వతీదేవిని చెందిన శంకరుని చూచి నాదా ఆ వ్రతమును ఏ విధముగా చేయవలను, ఆ వ్రతమునందు ఏ దేవతలను కొలువవలను, ఆ వరలక్ష్మీదేవిని ఇంతకు ముందు ఎవరు ఆరాధించరని ఆమె సంతోషపెట్టరే అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనండి. ఈ కథను సౌనికాది మహాములను సూత పౌరాణికుడు చెప్పినాడు. స్త్రీలకు వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యమును కలుగు చేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ నుండి వచ్చి శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెబుతున్నాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబు అనే పట్టణం కలదు. చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తని దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదిని పూర్తి చేసి భర్తను పూలతో పూజించి అనంతరం అత్తమామను సేవిస్తూ ఇరుగుపొరు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం రోజు నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తానని చెప్పింది. చారుమతి ఆనందంతో భక్తిభావంతో వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యం పుణ్యమూర్తియే శరణ్యే త్రిగద్వందే విష్ణు వక్షస్థలాయే, ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులైన సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గతంలో జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోనే. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్రలో నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలను ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలను ఇరుగుపొరు వారితో చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుండి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఆ రోజున తెల్లవారుజామున లేచి స్నానాలను పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీటను వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుబ్రత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది. పలు రకాల భక్ష్యభోజ్యాలు వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణం కాగానే స్త్రీలందరి కాళ్ళలోనూ గల్లు గల్లుమైన శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండో ప్రదక్షిణం చేయగా వాళ్ళ చేతిలో నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడో ప్రదక్షిణంతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ గజ తురగ వాహనాలతో సౌభాగ్యములతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలు తీసుకుని పోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతికి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్త ముని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలాలను 12 భక్ష్యములను వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదనం చేసి భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు కూడా చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. రోగాలు సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు.
శిరస్సును వేసుకో, కొంచెం ఆయనతో వేయించుకో. అయితే రవీనకే వేస్తారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అత్తయ్య గారు మీరు ఏంటి పిల్లలకి అక్షంతలు అన్నయ్య గారు వస్తే బాగుంటుంది. ఫోటో తీసినా నీ పని అదే. నీకు హారతి పాట నేర్పని ఏం నేర్పని? హారతి కాదు, నీకు చెప్పాను కదా. కాదు సర్వమంగళ మాంగళ్యం గౌరీ నారాయణి నమస్తే. ఆవిడే అది ఆర్తించేటప్పుడు అది పాడు. కొబ్బరికాయ తీసు. నీకు అత్తయ్య గారిని కొట్టమని లేకుండా అక్కడ కెమెరా లోపలికి వెళ్ళి పెట్టుకో. ఏంటిది? నువ్వు చేస్తా, చాలా షార్ప్ ఉంటుంది అది. వెరీ గుడ్. పర్లేదు, నీళ్ళు అందులో కారిపోయిన పర్లేదు. ఈసారి రవీన గ్రేట్ కొబ్బరికాయ కొట్టిందంటే అది 2 సార్లు 3 సార్లు దాంతో కొట్టించండి. వాళ్ళ డాడీ కొట్టేస్తారండి ఎప్పుడు. చెంగు చెంగు చెంగు. ఒక్కో పువ్వుతో అన్నీ చూపించు. నక్షత్రం వేస్తారు పిల్లలకి అలా ఏంటి? మీరు వేసారు నక్షత్రం పిల్లలకి? పిల్లలకి కొట్టండి. మీరు కొట్టండి, మీరు కొట్టండి, మీరు కొట్టండి పర్లేదు. నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. మీరు కొట్టండి, మీరు పూజ వ్రతం చేసుకున్నారు కదా. ఎందుకమ్మా ఇది ఇచ్చావు నాకు?
కాలు హారతి ఇచ్చేసిన తర్వాత నేను అన్నీ రెడీ చేసి పెట్టి ఇదిగండి హారతి నువ్వు పట్పట తిప్పేకే అలా దాంట్లో వాయించిన అవి దీనికి చేశారండి వండలు వండలండి ఇచ్చానండి ఫోన్ మాట్లాడుతున్నారు సరే